గుంటూరు మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కోవెలమూడి రవీంద్ర గెలుపొందారు. కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన మేయర్ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించగా కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలిచారు. 56 మంది కౌన్సిల్ సభ్యులు 7 ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి 56 మంది ఓటింగ్లో పాల్గొనగా కోవెలమూడి రవీంద్రకు 34, వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. గుంటూరు మేయర్ పీఠం దక్కడంపై టీడీపీ ముఖ్య నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. మనందరం కూడా చూసాం, ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేటర్లు మనల్ని ఎన్నుకోబడ్డాం. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత చెప్పాడు కాబట్టి ఆ బాధ్యత మా నాయకులు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు, ఇక్కడ అందరూ కార్పొరేటర్లు, మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా భాగస్వాములు కాండి, తప్పకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం కాండి. మీరు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకు ఎక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమీ వేరే ప్రాంతీయ విభేదాలు లేవు. మాకు తప్పకుండా మాకు ధ్యేయం ఒకటే, గుంటూరు అభివృద్ధి. గుంటూరుని అభివృద్ధి మనం కావాల్సిన ఏమైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా నాకు ఇచ్చిన ఈ 11 నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలకి ప్రతి ఒక్కరు ఏ విధంగా నాకు 4 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. గుంటూరు నగరపాలక సంస్థకి మేయర్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రబాబు గారు ఎన్నిక కావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుంటూరు పట్టణంలో మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ అవకాశం ఇవ్వటం, పార్టీ సముచితమైన నిర్ణయం తీసుకోవటం, దాన్ని కూడా అందరూ కూడా ఎలాంటి అంశాలకి తావు ఇవ్వకుండా అందరూ కూడా సమిష్టిగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ శాసనసభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మత్తిపాడు శాసనసభ్యులు రామాంజలి గారు, అందరూ కూడా ఉత్తరాఖండ్తో జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కోవెలమూడి రవీంద్ర నాని గారు గెలవటం మా అందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. గత 20 సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటుని త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు. కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా 25 మందో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా, అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్ ఫాస్ట్గా అవ్వడానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడండి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. తర్వాత 4వది, ఈ విధమైనటువంటి మార్పులు చేయడానికి అందరికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మేము కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ అయిపోతే ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఇవి కూడా కార్పొరేషన్లు, పంచాయతీలు కనుక అవ్వగలిగితే ఇవన్నీ తలనొప్పి ఉండదు ఎవరికి కూడా.